ఆఫ్ నేషన్ మదీనాగూడ సంగారెడ్డి రహదారి నిర్మాణంలో భాగంగా హైటెన్షన్ లైన్లను పరిశీలించిన ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమ్మాయిల అంజిరెడ్డి మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు జరుగుతున్న ప్రధాన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అడ్డుగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు లైన్ సమస్యలను ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమ్మాయిల అంజిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమం నేషనల్ హైవే టీజీఐఐసి జీహెచ్ఎంసీ విద్యుత్ మరియు రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. రామచంద్రపురం ప్రాంతంలోని హైటెన్షన్ లైన్లను కూడా ఎమ్మెల్సీ ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు లైన్లను తక్షణమే మార్చాలి అని ఆయన సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ మదీనాగూడ సంగారెడ్డి రహదారి భవిష్యత్తులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హైటెన్షన్ స్తంభాలు లైన్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో అవి తక్షణమే తరలించాలి అని అధికారులను ఆదేశించాము. ప్రజలకు అసౌకర్యం లేకుండా రహదారి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలు అవరోధాలను వెంటనే తొలగించాలి అని సంబంధిత శాఖలకు సూచించారు. నేషనల్ హైవే మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో మన రామచంద్రాపూర్ నుండి పడంచర్ నర్వాగు దాకా ఏపీఐసి ల్యాండ్ ఏదైతే ఉందో యాజ్ పర్ నామ్స్ ప్రకారము 230 నుంచి 250 ఫీట్లు ఉన్నాయి. దానికి కూడా లెక్క ప్రకారం ఉంది, లేఅవుట్ ఉంది. లేఅవుట్ ప్రకారమే ఇప్పుడు జెడ్ఎం గారి కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా డిఈ గారికి కూడా పిలవడం కానీ, డీసీ గారిని కూడా పిలవడం, జిహెచ్ఎంసీ డీసీ గారిని పిలవడం కానీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు అవుతాయి. ఎక్కడైతే ఎంక్రోచ్ అయిందో ఆ ఎంక్రోచ్ తీసామని, అదేవిధంగా హై టెన్షన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పొరపాటున ఎందుకు వేసారో ఆ హై టెన్షన్ పోల్స్ అవి 100 ఫీట్ రోడ్లో 115 ఫీట్లో రోడ్లో ఉన్నాయి. దాన్ని 80% డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఏఈ ట్రాన్స్కో గారు కూడా పిలవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు రావడం జరిగింది. దీంతో ఏంటంటే సర్వీస్ రోడ్ అయినా బఫర్ జోన్ అయినా రాబోయే రోజుల్లో వెహికల్స్ పార్కింగ్ అయినా లేకపోతే యూటిలిటీ కోసానికైనా యాజ్ పర్ రూల్ ఏదైతే ఉందో రూల్ ప్రకారం చేయాలని అందరి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పిలవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఎంక్రోచ్ అయిందో దాన్ని ఇమీడియట్లీ డిస్మాంట్లింగ్ చేసి వీళ్ళకి ఇస్తే డిఈ గారికి, ఏదైతే నేషనల్ హైవే డిఈ గారికి ఇస్తే వాళ్ళు పనిచేయడానికి రెడీ ఉన్నారు. సర్వీస్ రోడ్లో కూడా ఏదైతే ఉందో ట్రైన్ తర్వాత అవతల ఏదైతే ఉందో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికే ఈరోజు అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ కోసానికి పిలవడం జరిగింది. ఈ పిలిచి వచ్చినందుకు వాళ్ళందరూ చూసారు, కల్లారగడ చూసారు. రోడ్లో వచ్చింది అవి ఈ రోడ్లో వచ్చిన దానికి కంపల్సరీ తీసేస్తామని కూడా కమిట్మెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఎందుకంటే ఇక్కడ ఒకటి ఫుట్ ఓవర్ వస్తుంది, రామచంద్రపూర్లో ఫుట్ ఓవర్ ఒకటి, అదేవిధంగా బిరంగూడెం కమాన్ దగ్గర ఫుట్ ఓవర్ ఒకటి, జ్యోతినగర్ దగ్గర ఫుట్ ఓవర్ ఒకటి, అశోక్ నగర్ దగ్గర ఫుట్ ఓవర్ వస్తుంది, పటంజల్ కూడా ఫుట్ ఓవర్ చాలా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రోడ్ విడ్త్ చేయడానికి నేషనల్ హైవే ఏదైతే ఉందో బారికేడ్ చేసి రాబోయే రోజుల్లో ఈ ఇబ్బంది కాకుండా, క్రాసింగ్ కాకుండా ఇబ్బంది ప్లాన్ చేసుకొని ప్రపోజల్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది మా హ్యాండ్ ఓవర్లో.